ఆయుర్వేదం 500 సంవత్సరాల క్రితమే శాస్త్రీయబద్ధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అయిన తక్షశిల యూనివర్సిటీలో స్పెషాలిటీ వైద్యంగా ఆయుర్వేదం విలసిల్లింది. జీవకుడు లాంటి బ్రెయిన్ సర్జన్ ఉండేవాడు. ఇదే ఆయుర్వేదం నిరాఘటంగా 16వ శతాబ్దం వరకు దేశంలో సుభిక్షంగా విలసిల్లింది. కేవలం 100 నుండి 200 మధ్య సంవత్సరంలోనే బ్రిటన్ సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ఆయుర్వేద వైద్యం తారుమారైంది. ఇదే వైద్యంతో యూరోపియన్లు అన్ని రోగాలకు వైద్యం చేస్తున్నారు. ఇంగ్లీష్ వైద్య విధానం వచ్చాక ఆయుర్వేద వైద్యం అంటే తేలికపాటి వైద్యులని ఈసడించారు. క్రమంగా శాస్త్రీయత లేదంటూ ఎంపెరికల్ సైన్స్ అంటూ మూలకు విసిరేశారు. అదే యూరోపియన్లు నేడు భారతీయుల కంటే ఎక్కువగా ఆయుర్వేదంను వాడుతున్నారు. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరప్ అంతా కలిసి 41% ఆయుర్వేద ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కేవలం అమెరికా 21% ఆయుర్వేద ప్రొడక్ట్స్ వాడుతున్నారు.